సో హాయ్ అండి. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎగ్జామ్ ఇంపార్టెన్స్ అంటే లేదంటే అసలు నెక్స్ట్ ఎగ్జామ్ బెటరా లేకపోతే యూఎస్ఎంఎల్ఏ బెటరా అని అడుగుతున్నారండి. సో 100% సార్ నెక్స్ట్ ఎగ్జామ్ చాలా చాలా సింపుల్. ఇంత ముందు కూడా డిస్కస్ చేస్తున్నామంటే యూఎస్ఎంఎల్ఏ అనేది ఏంటంటే సో మనకు వచ్చేసరికి ఏంటంటే అది ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్. సో ఒక ఆల్మోస్ట్ 200+ కంట్రీస్ రాస్తారు. అదే నెక్స్ట్ ఎగ్జామ్ అనుకోండి వెరీ వెరీ సింపుల్ ఎగ్జామ్. తర్వాత వచ్చేసరికి ఇండియాలో సరికి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. సో కంపారిటివ్ యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, కెనడా అవ్వచ్చు, అక్కడికంటే మెడికల్ పీజీ కంటే నెక్స్ట్ ఎగ్జామ్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ మనం ఇండియాలో కంటే మంచి బెటర్ మెడికల్ కాలేజ్, బెటర్ మెడికల్ యూనివర్సిటీస్, బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, బెటర్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవి ఉంటే మాత్రం 100% వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ మీరు ఏదో నార్మల్ కాలేజెస్ కంపారిటివ్ ఇండియాతో పోల్చుకుంటే తక్కువ మెడికల్ కాలేజ్, ఇంకా ప్రైవేట్ మెడికల్ కాలేజ్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, లో లెవెల్ ఆఫ్ మెడికల్ కాలేజ్, వియత్నాం లాంటి చిన్న చిన్న అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా మీరు జాయిన్ అయితే మాత్రం 100% వచ్చేసరికి యూఎస్ఎంఎల్ఏ అంటారా అది నథింగ్.